శ్వేతారెడ్డి గారు కొద్దిగా Hello, check. Hello. Mahaganapatim Manasa Smarami Mahaganapatim Mahadeva Sutam అందరికీ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలనేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. తర్వాత కూర్చున్నాం. ఈయన మా డొనేట్ చేస్తాడు. అలాగే బి వెంకటప్ప అండ్ చెన్నమ్మ, బాలగొల్ల నాగరాజు గారు, మా బాలగొల్ల నాగరాజు గారు ఐ డొనేషన్ చేశారు. చంద్రశేఖర్ సెక్రటరీ. ఓకే, I request President Reddy garu. Sir. Okay, ready? ఈ రోటరీ క్లబ్ ఇంకా ప్రేమ్ సాయి గారు, అలాగే రిటైర్డ్ ఎస్సీ అయినటువంటి నాగమోహన్ గారిని అవసరంగా కోరుతున్నాను. అలాగే నాగమల్లారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నాగమల్లారెడ్డి నాగమల్లారెడ్డి గారు ఇదివరకు రోటరీలో ఉండేవారు. కొన్ని కారణాల వల్ల కొద్ది రోజు సార్ 1 second. ఓకే సార్. రోటరీలో మెంబర్గా ఉంటూ ఆయన సతీమణి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము ఐఓఎల్ క్యాంప్ హెల్ప్ చేస్తున్నారు. దీనికి మనమందరూ కలెక్టర్ ద్వారా ఆహ్వానిస్తాము. సార్ 1 second పట్టుకోండి సార్. కొంచెం రూపీస్ అంటే 10,000 రూపీస్ వాళ్ళు రోటరీకి కాంట్రిబ్యూట్ చేశారు. వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాకుండా రోటరీ ఫౌండేషన్కి సార్
అలాగే దొరకాటి రఘునాథ్ రెడ్డి సార్ గారు కూడా మాకు ఐడెంటిటీకి వచ్చారు, కానీ ఆయన రాలేదు. అది మా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లే ఉన్నాడు సార్. ఒక సెకండ్ సుదర్శన్, 1 సెకండ్. ఓకే. ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు. మా కూతురు కూడా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్. నేను చెప్పింది మీకు ఒకటి, ఫోటో పైన పట్టుకోండి. ఓకే, అట్లా ఉండండి. ఇటు చూడండి మేడం. శ్రీకాంత్ అయ్య. థ్యాంక్ యూ. నేను ఒకటే చెప్తున్నాను, మన కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక సమాజంలో గుర్తింపు రావాలంటే చిన్న స్థాయి నుంచే పై స్థాయికి రావాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒకటి లాజిక్ చెప్తాను మీకు. గొంగళి పురుగు చూసింటారు. గొంగళి పురుగు దగ్గర ఎవరైనా పోతారా? పురుగు అంటేనే భయపడతారు. ఆ గొంగళి పురుగు రాను రాను రూపాంతరం చెంది కొన్ని రోజులకి సీతాకోక చిలుకగా మారిపోతుంది. ఎప్పుడైతే సీతాకోక చిలుకగా మారిపోతుందో అందరూ దానికి ఆకర్షణ పడతారు. బృందావనం అంతా కూడా దానికంతా వెలుగు వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ సీతాకోక చిలుకగా మారి మంచి గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతుంటాను. కొంచెం బ్యాక్ వెళ్ళండి. అట్లే వెనక్కి ఆమె కనపడదు. ఇటు తిరగండి. కొంచెం బ్యాక్ వెళ్ళండి మేడం. ఓకే, రెడీ? సార్ 1 మినిట్. కొంచెం దగ్గరే. ఓకే, రెడీ? సార్ సామాన్యంగా ప్రెసిడెంట్ అంటేనే చాలా వెనుకబడిపోతారు, భయపడతారు. సారు నేను ఉంటానని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఈ సంవత్సరం కూడా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి ఈ రోటరీ క్లబ్ కృషికి ఎంతో అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సార్కి సామాన్యంగా జీవితంలో ఒకటేసారి పెళ్లి అవుతుంది. సార్కి ఇది 3వ పెళ్లి. అందరూ ఆరోగ్యానికి ప్రసాదించాలని భగవంతుడు కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ హయాంలో మంచి మంచి ప్రాజెక్టులు వచ్చేసి మన ధర్మవరం రోటరీ క్లబ్ మంచి వెలుగులని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అందులో ఒకటి మన డైనామిక్ హీరో మన కేశవరెడ్డి సార్, ఇంత హ్యాండ్సమ్ సార్ మన జీవితం మన రోటరీ క్లబ్లో మనకందరికీ ఫ్రెండ్స్గా ఉండి తోడు నీడుగా ఉండి మన రోటరీకి ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఎన్నో విధాలుగా చెప్పినారు. వారికి కూడా నా రోటరీ తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ ఉంటారు. గారిని వేదిక మీద రావాలి. ఇక్కడ చూడండి అందరూ. 1 సెకండ్. అలాగే జీ తెలుగు ప్రోగ్రాంలో కూడా పైన గోవింద్ చౌదరి గారు మనవరాలు, అందరికీ సుపరిచితుడు. ఓకే, రెడీ మేడం? చీర పక్కన
సెక్రటరీ వసుధ గారు. ఐఎస్ఓ డాక్టర్ నాగరాజు బాధ్యతలు తను నీట్గా నిర్వహిస్తుంది నాగలక్ష్మి. అందుకని ఆ బాధ్యతను తనకు అప్పగించినాము. మా ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజర్ నాగరత్న ఇక్కడ చూడండి ఒక సెకండ్. ఓకే, దీంతో కొనసాగించాలని కోరుతున్నాను. వెల్కమ్ విజయ. థ్యాంక్ యూ సార్. ఒక సెకండ్ నా. మనిషితో జరగదు ఎప్పుడే కానీ. సో ఇనర్జీల్ అనేది ఒక టీం. మీరు మెంబర్గా జాయిన్ అయినప్పుడు మీరు మనస్ఫూర్తిగా నేను ఈ ధర్మవరం ఊరికి నేను ఏదైనా చేయాలి, మంచి చేయాలి, పేదవాళ్ళకి ఏదైనా మంచి చేయాలని మీరు వస్తారు. వచ్చాక మీరు అసలు ఏ ప్రాజెక్ట్స్ చేయడం లేదు, చేసినా కానీ అప్లోడ్ చేయడం లేదు. సో అవన్నీ మీరు చేస్తే మీకే మంచిది. మీరు చేసిన కష్టంకి మీకు ఫలితం వస్తుంది. మీకు ఫలితం కావాలి. చేస్తాను. సేవలు పాల్గొంటున్నారు. ఈయన మా రోటరీ మెంబర్ కూడా, ఈయన చార్టర్ ప్రెసిడెంట్. ఈయన ద్వారానే ఈ క్లబ్ ప్రారంభించింది. మా ప్రెసిడెంట్ జయసింహ గారు ఇప్పుడు భీష్మాచార్యుడు పిలుస్తూ ఉంటారు. నా పేరు జలజీ అని మేడం. చెప్పు. థర్డ్ ప్రైజ్ మేడం గారు అనౌన్స్ చేస్తారు. మ్యాథ్స్ ఫిక్సింగ్ ఏం లేదు. శ్రీధర్ నెంబర్ మేడం 281. ఇదేదో మ్యాథ్స్ ఫిక్సింగ్ ఉన్నట్టుంది, బయట ఉన్నట్టుంది. సెకండ్ ప్రైజ్ ఓకే, శ్రీమతి లక్ష్మి. ఓకే రెడీ. రుక్మిణి సిల్క్స్. 25,000 రూపాయలు నరేంద్ర రెడ్డి గారు సార్. 45,000 రూపాయలు గ్రాట్యుటీ ఇచ్చారు. ఇద్దరు వారు వచ్చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ సార్ అండ్ నరేంద్ర సార్. ఓకే రెడీ. నరేంద్ర సార్.
సోలిగాల వెంకటేష్ గారు అన్న మరియు ప్రసన్న కుమార్ అన్నగారికి థ్యాంక్ యూ. ఓకే రెడీ సార్. ఈ మాది ప్లేస్ అంతా ఇది. సార్ కొంచెం బ్యాక్ సార్, కొంచెం వెనక్కి ఓకే రెడీ సార్. సార్ 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 ఓకే సార్. ఆలయ నిర్మాణానికి కమిటీ చైర్మన్గా 1 సెకండ్ సార్. మెంబర్ జేసీ గారు ఎంతో చేతులు ఇస్తున్నారు. వారి తరఫున దాదాపుగా వారు దాదాపు 1 కోటి రూపాయలు మన విరాళంగా ఇచ్చి గుడిని చైర్మన్గా నిర్మిస్తున్నారు. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. इधर क्या मैंने రెడీనా? ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి అమ్మా ఫాస్ట్గా. ఓకే అర్ధగంట ప్రోగ్రామ్ అని చెప్పి ఓకే రండి. ఓకే రండి. ఓకే రెడీ సార్. వన్ ఇయర్ సెలబ్రేషన్కి ఫొటోస్ మా క్లబ్కి అందించారు. ఈరోజు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ చేత చిన్న మూమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా బోనాల వెంకటనారాయణ గారు మా నాన్నగారు ఎడ్యూన చేయించాము. మా అన్నగారు అంటే రాంపుల్లయ్య గారిని వేదిక కూర్చున్నాం. బయట కొంటే 5,000 నాకు 500 ఇచ్చారు. నా క్లబ్కే 15 ఇచ్చారు. 50 గుంట మిషన్లు ఇస్తుంటారు. 50 గుంట మిషన్లు 50 మిషన్లు ఇస్తున్నట్టే లెక్కేసుకుంటారు. వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డిని ఆయన పెడుతూనే నెక్స్ట్ ఇన్స్టలేషన్ జరిగిపోతుంది. ఆ రోజు ఖర్చే దాదాపు 34 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక బిల్లు ఎంత గ్రాండ్ బిల్లు ఎంత చేసినా చేస్తారు. అట్లా ఖర్చు పెట్టడం సార్ అంటున్నారా? అంత రోడ్డుగా మాకు సులభం కాదు. అందుకనే అట్లాంటి క్లబ్లో సర్వీస్ చేయడం అంటే గొప్ప. ఎందుకంటే మనం పుట్టేది మట్టిలో, పోయేది మట్టిలో, మనంటే ఏమి రాదు, మనం ఏంటంటే ఏమి రాదు. కానీ నువ్వు చేసిన ప్రతి మంచి పని అక్కడ తవ్వుకైతే దేవుడి దగ్గర అదే మనకు వచ్చేది. ఆ నలుగురు సినిమా చూశారు కదా, ఆ నలుగురు సినిమా అప్పటి ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాని, దాని యొక్క థీమ్ అంత బాగుంటుంది. మన ఏంటి ఏమీ రాదు, మన ఏంటంటే 10 మంది వచ్చినప్పుడు పోయినప్పుడు అది గొప్పతనం. ఆ గొప్పతనం దానికోసం ఇంత సర్వీస్ ఈయన చేస్తున్నాడంటే ఆ మేడం ఒప్పుకోకపోతే ఆయన చేయగలరా? మా మేడం ఒప్పుకోతే ఏం ఉండగలరా? నాకు సినిమాలు ఒప్పుకోకపోతే ఇక్కడ ఉండడం చంద్రశేఖర్ వాళ్ళకి ఆరోగ్య బాధ్యతగా మాతో పడుతున్నాడు కదా. ఇంతమంది ఇక్కడ రోడ్డు వేసుకుంటున్నామంటే, రోడ్డులో పని చేస్తున్నామంటే సార్ కర్ణాటకలో రోటరీ ఉంది అంటే రోటరీ ఫౌండేషన్ ఉంటేనే రోటరీ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో లక్షల కోట్ల ప్రాజెక్టులు పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా
200 దేశాలలో ఎన్నో లక్షల కోట్లతో ఎన్నో ప్రాజెక్టు 12 ప్రాజెక్టుగా నిర్ణయించబడుతుంది. అందులో మీకు తెలిసిందే 1984 నుంచి ఇప్పటి వరకు పోలియో మీద పోరాడి ఎంతో మందికి పోలియో లేకుండా నిర్మూలన చేయడం జరిగింది. ప్రతిరోజు 2,000 మంది ప్రపంచవ్యాప్తంగా పోలియో బారిన పడేవాళ్ళు సార్. ఆలోచన చేయండి. ఈరోజు కేవలం 5 నుంచి 6 వరకు, అది కూడా 2 దేశాలే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఆ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో మూలలో ఉన్న ఆ ప్రదేశాలకు కొంతమంది వెళ్ళలేకపోవడం వల్ల, వాళ్ళకి ఇంకా అవగాహన రాలేకపోవడం వల్ల ఈ పోలియోని పూర్తిగా నిర్వహించలేకపోతుంది. మొత్తం 200 దేశాలు, కేవలం 2 దేశాలు మాత్రమే ఈ విధంగా ఈ పోలియోను వ్యాధి నుంచి నిర్మూలించలేకపోతున్నాం. అయినప్పటికీ రోడ్డు వదిలిపెట్టలేదు. రోడ్డు ఇప్పటికి కూడా చేసే లాస్ట్ ఇయర్ కూడా మనం పోలియో నిర్మూలన కార్యక్రమాలు నిర్వర్తించాము. మరి అదేవిధంగా ఈ పోలియో నిర్మూలనలో ప్రతి మెంబర్ కూడా ముందు నుండి పోలియో డ్రాప్స్ వేస్తూ ఈ సహాయ సహకారం అందించారు. మరి ఆ పోలియో నిర్మూలన జరిగిందంటే దానికి దాదాపుగా 4,000 కోట్ల డాలర్లు, 4,000 కోట్ల రూపాయలు తోటి ఫండ్ ద్వారా వచ్చి ఆ వ్యాక్సిన్, మనం వాడుతున్న రోటరీ వ్యాక్సిన్ పూర్తిగా రోటరీ ఉచితంగా ప్రతి ఒక్కరికి ఇస్తుందని మీకు తెలియజేస్తున్నాం సార్. స్ట్రక్ అయిపోయేసి మీరు మెంబర్షిప్ని లూజ్ చేసుకోవద్దు. అంటే ఎందుకంటే మెంబర్షిప్ రూపాయల్లో మనం కట్టము, ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ డాలర్స్. డాలర్ పెరుగుతూ ఉంది అన్నప్పుడు, రూపాయి తగ్గుతున్నప్పుడు డెఫినెట్లీ భారం పడుతుంది. అది మనం ఇండియన్ రూపీస్లో పే చేయం కాబట్టి డాలర్స్లోనే పే చేస్తాము. కానీ ఇక్కడ వసూలు చేసేది మాత్రం రూపాయల్లో వసూలు చేస్తారు. ఈరోజు 10,000 రూపాయలు, 12,000 రూపాయలు మీ ప్రెసిడెంట్ అడిగి మీరు కట్టలేకపోతే మీ ప్రెసిడెంట్ జోబులో నుంచి కట్టాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీకు కట్టవలసిన డ్యూకి ఒక 1,500, 2,000 రూపాయలు అదనంగా మీరు క్లబ్కి ఇవ్వగలిగితే మీ క్లబ్లో కూడా కార్యక్రమాలు జరుగుతాయి అని ప్రెసిడెంట్లు, సెక్రటరీలు భయపడుకోకుండా ఆ ఛార్జ్ తీసుకోగలుగుతారు. కాబట్టి మీరు సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు. నెలకు 1,000 రూపాయలు ఎక్కడో ఒక దగ్గర మనం సంపాదించుకోవచ్చు, లేకపోతే ఎవడో వాడు మనం మోసం కూడా చేయొచ్చు. ఆ 1,000 రూపాయల కాన్సెప్ట్లో మీరు పెద్ద మనసు తీసుకొని అదేదో నేను ఎక్కువ నష్టపోతున్నాను అనుకోవద్దండి. మీరు ఇచ్చిన ప్రతి 1,000 రూపాయల్లో ఎలా పరిచయమైందంటే ఒక ఫ్రెండ్లో పరిచయమయ్యాను. పరిచయమైన తర్వాత దీని గురించి తెలుసుకున్నాక నేను దీంట్లో చేరాను. చేరిన తర్వాత 3 years నేను జర్నీ ప్రెసిడెంట్గా చేశాను. నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే ఈ రోటరీస్ కానీ, ఇన్నర్ బాల్స్ కానీ చేసే సేవాభావాలు చాలా బాగుంటాయి. అంటే మనము చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు కూడా నేర్పించవలసిందేది నేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల మేమందరూ మంచి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాము, చేస్తున్నాము. కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేసినాము. ఐఓఎం క్యాంపుల్లో కొద్దిగానే పాల్గొన్నాము. తర్వాత ప్లాంటేషన్ అంటున్నాము, అది వాయిదా వేసుకొని ఈ ఇయర్ మేము అది ఎక్కువ ప్లాంటేషన్స్ చేయాలని అనుకున్నాము. తర్వాత ఇద్దరు కలిసి రోటరీ, ఇన్నర్ కలిపి కొనసాగిస్తామని మేము అనుకుంటున్నాము. తర్వాత సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీ ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా కలుపుకొని భాగస్వామ్యము ఇస్తారని నేను కోరుతున్నాను. ఇంకొక మంచి విషయం, ఎక్కువ అమ్మాయిలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయగలుగుతున్నాము. క్యాన్సర్ మీద కూడా కొంచెం పిల్లలు బాగుంది అని ఒక మాట చెప్తే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అది కోరుకొని ఊరికి తినేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? సో మీరు చేసిన ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయండి, మీరు చూపించండి. అది మీకు ఎవరికి ఏదున్నా కానీ నేనున్నా రెడీగా హెల్ప్ చేయడానికి. ఎనీ టైం మాకు కాల్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. మీకు శ్రీమతి గారు ఉన్నారు, రాజేశ్వరి గారు ఉన్నారు, మీ బ్యాక్ బోన్లో. ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి. చాలా బాగా చేస్తున్నారు మీ ప్రాజెక్ట్స్ అంతా, మీరు చాలా బాగా చేస్తున్నారు. నాకు రాజేశ్వరి గారు చెప్తుంటారు ఎప్పుడు, కానీ అది అప్లోడ్ కావడం లేదు. మీరు నేషనల్ అంటే డిస్ట్రిక్ట్ కానీ అసోసియేషన్ కానీ ఎక్కడ కనిపించడం లేదు, ధర్మాలు అనేది కనిపించడం లేదు. నాకు మా ఆంధ్ర క్లబ్స్ నాకు రావాలని నా కోరిక. ఇప్పుడు డిస్ట్రిక్ట్లోన మొత్తం 8 మంది ఈసీ మెంబర్స్ ఉంటే నేను ఒక్కదాన్ని మాత్రమే ఆంధ్ర నుంచి ఉన్నాను. నేను డిస్ట్రిక్ట్ ఎడిటర్, ఇప్పుడు నెక్స్ట్ డే డిస్ట్రిక్ట్ ట్రెజరర్ అవుతాను. నేను తప్ప మిగిలిన 7 మంది కర్ణాటక నుంచే ఉన్నారు. ఎందుకు? వాళ్ళు